ఎట్లుంది చావా సినిమా? సినిమా అయితే సూపర్ భయ్యా, కానీ సినిమా లాగానే చూడాలి. అదంతా నిజమని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. కొన్ని 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 యాడ్ అయినాయి, లేని కూడా యాడ్ అయినాయి. సింహంతోటి అది కానీ కొన్ని ఉన్నాయి. సినిమా లాగా చూసేసి ఎంజాయ్ చేయాలి. మన ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన అట్లా ఆ వీరులాగా మనం కూడా ఉండాలని చెప్పేసి ప్రజలకు అండగా. రియల్ స్టోరీ నేను అనేది ఏంటంటే కొన్ని యాడ్ అయినాయి. ఇప్పుడు సింహంతో ఫైట్ ఉన్నది, నిజంగా అది అట్లా జరిగిందా? నిజంగా ఒక మనిషి అనేవాడు సింహంతో పోరాడి గెలవగలుగుతాడా? అది కొన్ని ఉన్నాయి. కానీ ఒక వీరుని చరిత్రని మనం ప్రేమించాలంతే. ఎట్లా ఉన్నా కానీ, యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా కానీ మనం ప్రేమించాలంతే. ఓకే, మరి హిందీ సినిమా తెలుగులో డబ్ చేశారు కదా, మరి ఇక్కడ కూడా మంచి హిట్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఎందుకో కొంచెం డిమ్ అనిపిస్తుంది భయ్య. ఎందుకంటున్నా అంటే నేను థియేటర్లో చూస్తే చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందు గురించి కొంచెం డిమ్గా. అంటే ఆ స్టోరీ మన స్టోరీ కాకపోవడం వలన, లేకపోతే ఆ యాక్టర్ మన యాక్టర్ కాకపోవడం వలన, స్టోరీ ఏదైనా కానీ మన యాక్టర్ మనదైతే హిట్ అవుతుంది భయ్య సినిమా. స్టోరీ ఏదన్నా కానీ. అంటే దీన్ని బట్టి ఒక వీరుల చరిత్ర కానీ, మన ధర్మం రక్షించే చరిత్ర కానీ మరి ఇట్లా ఆదరణ ఉండదు అనుకోవచ్చా? మరి ఉంటది, అట్లే లేదు. కానీ మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉంటది భయ్య. మన తెలుగు హీరో అయితే ఈ ఇప్పుడు ఇట్లా ఉండదు మొత్తం. సో ఇదే సినిమాని మన తెలుగు హీరో చేస్తుంటే బాగుండేది, సూపర్ ఉండేది. ఓకే, ఏ హీరో అయితే సెట్ అయితే అనుకుంటున్నారు మీరు ఈ క్యారెక్టర్? నేనైతే రామ్ చరణ్ అనుకుంటున్నా. ఓకే, నేనైతే రామ్ చరణ్ అనుకుంటున్నా. తీస్తే వస్తాయి భయ్య, దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. దాన్ని ఇప్పుడు ఇట్లాంటి ఏంటంటే ఇది ఒక హిందుత్వానికి సంబంధించిన సినిమా. ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి దీన్ని రాకుండా వేరే, ఇప్పుడు అదంతా రాజకీయం కదా భయ్య. అందు గురించి అది ఎక్కువ ఉన్న కాడ సపోర్ట్ దొరుకుతుంది, లేని కాడ సపోర్ట్ దొరకదు. సపోర్ట్ దొరకనప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేము. ఈ సినిమా రాజకీయ పరంగా చూడొచ్చు అంటున్నారా? ఉంటుంది అది కూడా. ఓకే, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్న ఎట్లుందన్న సంభాజీ మహారాజ్ సినిమా? సంభాజీ మహారాజ్ సినిమాని చాలా లేట్గా టీము గ్యాదర్ చేశారు. తెలుగు వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా ఏంటి హిందీ వాళ్ళు? వీరు పఠాన్ సినిమాని హిట్ చేసింది మేమే, మా తెలుగు ఇండస్ట్రీనే. పఠాన్ సినిమా హిట్ అవడం కారణం తెలుగు ఇండస్ట్రీ. తెలుగులో పాపులేషన్ ఏం తక్కువ లేదు, 10 crores అబౌవ్ ఉన్నారు. తెలుగులో సినిమా సూపర్ ఉంది. తెలుగులో సినిమా ఎక్కడ ఏం లేదని కాదు, మాకు అసలు ముందు నుంచి ఎందుకు తెలుగులో ఇయ్యలేదు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నెహ్రూ గారు కూడా అప్పట్లో బాబర్కి మొఘల్ సామ్రాజ్యానికి మంచిగా ఇచ్చారు బిరుదులు గట్ట. ఇంత సంభాజీ గారు అంత కష్టపడి అప్పుడు దేవాలయాలు రక్షిస్తే కనీసం దాని గురించి ఏ గ్రంథంలో కూడా లేదు. ఔరంగజేబ్ అనే వ్యక్తి 4 దేవాలయాలు కూల్చేశాడు. సోమనాథ్ దేవాలయం హరిద్వార్లో, అయోధ్య, కాశీలో విశ్వనాథ దేవాలయం, ఇలా మధురలో దేవాలయాలు కూల్చేశాడు. ఇన్ని దేవాలయాలు కూల్చిన వ్యక్తిని హీరోగా చేసి మాకు చదవడానికి ఎందుకు నేర్పించారు అసలు? సో ఇప్పుడు దీంట్లో అంటే రియల్ స్టోరీ గురించి ఏమైనా ఉందా, లేదంటే దీంట్లో కూడా ఏమైనా కల్పితాలు ఉన్నాయా? ఇందులో కల్పితం అంటే ఏమీ లేదు. మన సంభూజీ గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో అదే చూపిస్తున్నారు. కానీ అప్పుడు పాలకులైనా ఎవరైనా సరే చరిత్ర పనికిరాని చరిత్రని మాకు అంటగట్టి మా చేత పాస్ చేయించారు. మొఘల్ సామ్రాజ్యం 15th century నుంచి కథలుగా రాసినాం. 2 marks అదే రాసినాం, 5 marks అదే రాసినాం. అసలు రాయాల్సిన అవసరం ఏముంది? ఒక పనికి మాలిన చరిత్ర గురించి మా చేత రాపించి మాకు అన్యాయం చేసినారు. అన్న యాక్టింగ్ ఎలా ఉంది? రష్మికాది నార్మల్ క్యారెక్టరే, అది హీరో గారు అయితే మాత్రం ఓ రేంజ్లో యాక్టింగ్ చేశారు. ఆయన ఫస్ట్ సినిమా అనుకుంటా ఇది తెలుగులోకి, సూపర్ చేశారన్న. కానీ చరిత్రని మాత్రం మార్చి రాశారు. మొత్తం కంప్లీట్ గా సంభాజీ గారి మీదే బేస్ అయ్యి ఉందా స్టోరీ, లేదంటే మొఘల్స్ ఎలా అంటే వాళ్ళ మీద కూడా ఏమన్నా వ్యతిరేకంగా ఏమైనా ఉందా? మొఘల్స్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వ్యక్తి సంభాజీ. ముందు ఛత్రపతి కూడా ఎదిరించారంట, అది మరి మనకు తెలియదు. కానీ చరిత్రలో ఏమైతే చెప్పారు, ఎప్పుడు బాబర్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ ఇదే చెప్పారు తప్ప వీళ్ళ గురించి చెప్పలేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలకు కొంచెం ఈయన గురించి హిస్టరీలో యాడ్ చేస్తే బాగుంటుందని నా కోరిక. సినిమా ఓవరాల్ అయితే బాగుందండి, సూపర్ అన్న. కొంతమంది నాయకులు కానీ కొంతమంది మీరు అమ్మని నమ్మండి చెప్పాడు, అమ్మని నమ్మండి, నాన్నని నమ్మండి. అమ్మ నాన్న ఈ పక్కన ఉంటే అలా కొంచెం అలా ఎదురుగా పడతావు ఎందుకు? అమ్మ నాన్న ఉంటే నీ పక్కన ఉంటే నువ్వు దేశాన్ని జయించచ్చు అని చెప్తున్నాడు కదా. నీ పక్కన అమ్ముంటే చాలు. నేను ఒక అరగంట ఏడ్చాను మేడం. పక్కన అమ్ముంది కదా, పక్కన వైఫ్ ఉంది కదా,
జై జగదంబ చాలు కదా. మీ హిస్టరీని నమ్మండి, మీ పరిస్థితిని నమ్మండి. ఒరే నువ్వు చేసుకున్నా నాకు ఫేమస్ వద్దు వంకే వద్దురాడు అన్న మ్యూజిక్ ఎలా ఉంది సినిమాలో? నాకు మ్యూజిక్ ఏఆర్ఎం ఎన్ని కాదండి, నాకైతే మాత్రం భారతదేశ చరిత్ర గురించి చాలా బాగా చెప్పారు శ్లోకాలు కూడా చాలా బాగున్నాయి. మేడం. ఇప్పుడు నేను చెప్తాను, జటాడ వీటిల జల ప్రవాహ పట్టు బావికి కిషోర చంద్రశేఖర్, నేను కూడా చెప్తాను మేడం. నేను శివయ్యని నమ్ముతాను, ఎంగల్సన్ నమ్ముతాను. కాకపోతే ఒకటే, ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిందే. కాంట్రవర్సీ అవుతుంది గురించి తెలియకనే ఇండియా మీద కొంతమందికి భావోద్వేగం అనేది ఎక్కువ ఉండదు. ఇలాంటి సినిమాలు చూడడం వల్ల ఏంటంటే దేశం మీద అట్లా గౌరవము అలాంటివి అనేది ప్రౌడ్ అనేది చాలా ఉంటుంది. ఇలాంటి మూవీస్ అనేది చాలా రావాలి. ఇలాంటి మన భారతదేశం చరిత్ర గురించి ఇంకా చాలామంది ఉంటారు, శివాజీ గారు లాగా ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి చరిత్ర గల మూవీస్ వస్తే చాలా బాగుంటుందండి. అవునండి, అది మాత్రం రియల్. లాస్ట్ ఫైనల్ టచ్ ఉన్నదండి, ఒకటి ఫినిషింగ్ టచ్. దాంట్లో శివాజీ గారిని అంటే అప్పుడు టార్చర్ చేసిన దాని గురించి ఎట్లా తన ప్రాణత్యాగం చేశారు అనేది అది చాలా బాగా చూపించారు. బాగున్నాయండి, యాక్షన్ అన్ని చాలా బాగున్నాయి. రష్మిక మందాన ఇంతకు ముందు సినిమాలలో పోలిస్తే ఈ సినిమాలో ఈ సినిమా డిఫరెంట్ క్యారెక్టర్ చాలా యాక్టింగ్ పరంగా బాగున్నదండి.